హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఎకనామిక్ బిట్స్, ఇండియన్ ఎకనామిక్ బిట్స్ ఫస్ట్ బిట్. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ బి 1991. భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు? ఆన్సర్ ఏ జవహర్లాల్ నెహ్రూ. గరీబీ హఠావో నినాదం ఏ పంచవర్ష ప్రణాళికలో ఇవ్వబడింది? ఆన్సర్ బి 5వ పంచవర్ష ప్రణాళిక. ప్రస్తుతం ప్రణాళిక సంఘం స్థానంలో ఉన్న సంస్థ ఏది? ఆన్సర్ బి నీతి ఆయోగ్. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడి ఉంది? ఆన్సర్ ఏ హారోల్డ్ డోమర్ నమూనాపై ఆధారపడింది. ఆన్సర్ ఏ. స్వేచ్ఛ వాణిజ్య విధానం అంటే ఏమిటి? ఫ్రీ ట్రేడ్ పాలసీ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ విదేశీ వాణిజ్యంపై ఎటువంటి నిబంధన లేకపోవడం. ఆన్సర్ ఏ. భారతదేశ ఆర్థిక రాజధానిగా ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ బి ముంబై. నీలి విప్లవం దేనికి సంబంధించింది? ఆన్సర్ సి చేపల ఉత్పత్తికి. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి వాషింగ్టన్ డిసి. మానవ అభివృద్ధి సూచికను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ సి యుఎన్డిపి, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఆన్సర్ సి. జాతీయ ఆదాయం అంటే ఏమిటి? ఆన్సర్ డి పైవన్నీ. స్థూల జాతీయ ఉత్పత్తిని ఎలా లెక్కిస్తారు? ఆన్సర్ ఏ జిడిపి ప్లస్ విదేశాల నుంచి వచ్చే నికర కారక ఆదాయం. ఆన్సర్ ఏ. తొలిసారిగా భారతదేశ జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా అంచనా వేసింది ఎవరు? ఆన్సర్ సి వికేఆర్వి రావు. ఆన్సర్ సి. వ్యక్తిగత ఆదాయం పర్సనల్ ఇన్కమ్ అంటే ఏమిటి? ఆన్సర్ సి జాతీయ ఆదాయం మైనస్ కార్పొరేట్ పన్నులు ప్లస్ ప్రభుత్వం బదిలీ చెల్లింపులు. జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ. భారత రిజర్వ్ బ్యాంకు ఏ సంవత్సరం స్థాపించబడింది? ఆన్సర్ బి 1935. భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రధాన సంస్థ ఏది? ఆన్సర్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకుల బ్యాంకు అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ డి సంజయ్ మల్హోత్రా. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ఆన్సర్ బి వస్తువుల ధరలు గణనీయంగా పెరగడం. బ్యాంక్ రేటును పెంచడం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ బి రుణాలు ఖరీదైనవిగా మారుతాయి. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏమిటి? సిఆర్ఆర్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిలువలు. ఆన్సర్ ఏ. డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ఆన్సర్ సి ప్రజల కొనుగోలు శక్తి పెరిగి డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరగడం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ సి 1955.
వస్తువులు మరియు సేవల పన్ను ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది? జిఎస్టి ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ బి 2017 జూలై 1. కింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది ఏది? ఆన్సర్ సి ఎక్సైజ్ డ్యూటీ. బడ్జెట్ అంటే ఏమిటి? ఆన్సర్ సి ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం యొక్క ఆదాయం మరియు వ్యయం యొక్క అంచనా. ఆన్సర్ సి. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది? ఆన్సర్ బి ఏప్రిల్ 1, మార్చి 31. ఆన్సర్ బి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానం ఏమిటి? ఆన్సర్ డి 4వ స్థానం. కింది వాటిలో ఏది ప్రభుత్వ ఆదాయం వనరు కాదు? ఆన్సర్ డి ప్రైవేటు సంస్థల నుండి లాభాలు. ఆన్సర్ డి. భారతదేశంలో నిరుద్యోగం అంటే ఏమిటి? ఆన్సర్ సి ప్రస్తుత వేతన రేటు వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని దొరకపోవడం. సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి? ఆన్సర్ ఏ రసాయన ఎరువులు మరియు పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేయడం. భారతదేశంలో కనీస మద్దతు ధరని ఏ సంస్థ ప్రకటిస్తుంది? ఆన్సర్ బి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ. ఆన్సర్ బి. ఆర్థిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా విభజించవచ్చు? ఆన్సర్ బి 3 ప్రాథమిక, ద్వితీయ, తృతీయ. ఆన్సర్ బి. ప్రాథమిక రంగం దేంతో సంబంధం కలిగి ఉంటుంది? ఆన్సర్ సి వ్యవసాయం మరియు సంబంధిత కార్యకలాపాలు. ఆన్సర్ సి. సామాజిక రంగం యొక్క మొత్తం వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేసే రుణాలను ఏమంటారు? ఆన్సర్ సి ద్రవ్యలోటు. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ సి పేదలకు తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు అందించటం. స్థూల దేశ ఉత్పత్తిని ఏ విధంగా కొలుస్తారు? ఆన్సర్ బి వస్తువులు మరియు సేవల మొత్తం విలువ. పన్నులకు సంబంధించి జిఎస్టి కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బి ఆర్థిక మంత్రి. డిమానిటైజేషన్ అంటే ఏమిటి? ఆన్సర్ బి పాత కరెన్సీని రద్దు చేయడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.